మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో కొండా సురేఖపై 21 ఆగస్టు 2025 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది కోర్టు. కేటీఆర్ పై కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారు అన్న కేటీఆర్ న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. క్రిమినల్ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు కొద్దిసేపటి క్రితమే ఆదేశించింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో నిందితురాలు కొండా సురేఖపై ఆగస్టు 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని, నిందితురాలకి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. కేటీఆర్ పైన కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలతోటి కోర్టు ఏకీభవించింది. ఫిర్యాదుతో పాటు సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత నిందితురాలు కొండా సురేఖపై ప్రాథమికంగా కేసు ఉన్నట్లు కూడా కోర్టు గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్, అదేవిధంగా డ్రగ్స్ తో పాటు సమంత విడాకుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేసిందని, దానిపైన కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో దాని తరఫున కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాకు సంబంధించి టిఎన్ఎస్ సెక్షన్ 346 కింద పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ నెల 21 లోపు ఆమెకు నోటీసులు జారీ చేయాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశించింది. కొండా సురేఖ తరపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను కోర్టు అంటే ఏకీభవించలేదు. ఆ సమయంలో వాదనలు గట్టిగా నడిచినప్పటికీ, అంటే కేటీఆర్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్, అదేవిధంగా కొండా సురేఖ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ ఇద్దరు వాదనలు కోర్టు విన్న తర్వాత కేటీఆర్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ వాదనని ఏకీభవించడంతో కొండా సురేఖకు నోటీసులు జారీ చేయాలని చెప్పేసి కూడా నాంపల్లి కోర్టు ఆదేశించింది. కొండా సురేఖ తరపున ఉన్నటువంటి న్యాయవాది వాదనలు వినిపిస్తున్న సమయంలో కోర్టు తోసిపుచ్చింది. కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని చెప్పేసి కూడా కోర్టు కేటీఆర్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ్ పోగుల అన్ని ఆధారాలతో సహా కోర్టు ముందు ఉండటంతో కేటీఆర్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ సిద్ధార్థ పోగుల వాదనని కోర్టు ఏకీభవించింది. కాబట్టి సో చూడాలి మరి కొండా సురేఖ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన చేసినటువంటి ఆరోపణలు, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కానీ, అదేవిధంగా డ్రగ్స్ కానీ, అదేవిధంగా సినీ నటి సమంతపై చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఈ యొక్క వాటిపైన కూడా అన్నిటి మీడియా ముందు వచ్చి మాట్లాడింది. కాబట్టి ఆధారాలన్నీ కూడా ఇటు కేటీఆర్ తరపు లాయర్ అడ్వకేట్ సిద్ధార్థ్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ ఈ రోజు వాదనలు జరిగాయి. వాదనలో భాగంగా కేటీఆర్ తరపు అడ్వకేట్ వాదనని కోర్టు ఏకీభవించి మంత్రి కొండా సురేఖకు ఆగస్టు 21 లోపు కూడా నోటీసులు జారీ చేయాలని చెప్పేసి కూడా పోలీసులను ఆదేశించింది నాంపల్లి కోర్టు. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.